డీసీపీ రితిరాజ్ మఫ్టీలో వెళ్లారు. కేపీహెచ్బీలోని కొన్ని పబ్స్ ఏవైతే వ్యవహరిస్తున్నాయో ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎక్స్పోజ్ చేశారు రితిరాజ్. ఒక సాధారణమైన మహిళలాగా ఆవిడ ఒక నార్మల్ డ్రెస్సింగ్లోనే వెళ్ళిపోయి ఆ పబ్లో ఉన్నటువంటి నిర్వాహకాలని మొత్తం బట్టబయల్చడంతో పాటుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పబ్పై రైడ్ చేసి పలువురు కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ ఇది కేపీహెచ్బీ దగ్గర ఉంటుంది. సో కింగ్స్ అండ్ క్వీన్స్ అనేటువంటి ఈ పబ్లో మఫ్టీలో అర్ధరాత్రి డీసీపీ రితిరాజ్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. స్థానిక పోలీసులు అలర్ట్ చేసి ఆ డీసీపీ ఆదేశాలతో పబ్పై దాడి చేశారు పోలీసులు. ఇక పబ్ మేనేజర్తో సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వాళ్ళలో 4 అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా అక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ అంట. అయితే ఈ అమ్మాయిల చేత అబ్బాయిలతో చాటింగ్ చేయించి వాళ్ళకి వలపు వల విసిరి ఆ తర్వాత పబ్కి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక జరగాల్సింది ఇక డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడితే ఒక రకమైన వ్యభిచారమే జరుగుతోంది అక్కడ. ముంబై తరహాలో డ్యాన్స్ షోలంట, తర్వాత డ్యాన్స్ ఫ్లోర్ని ఏర్పాటు చేయడాలు, అమ్మాయిలే చాటింగ్ చేసి పబ్కి రమ్మని పిలిచిన తర్వాత వెళ్లకుండా ఉంటారా కొంతమంది చొల్లు గార్చేటువంటి యువత. వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు, జేబులు లూటీ చేసుకొని వస్తున్నారు. గతంలో కూడా ఇది హైదరాబాద్లోని కొన్ని పబ్బులు అలవాటు అయిపోయింది. అమ్మాయిల చేత ముందుగానే అబ్బాయిలకు చాటింగ్ చేయించాలి, పలానా పబ్కి తీసుకెళ్ళి పలానా రెస్టారెంట్కి తీసుకెళ్ళని చెప్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ముందు మనడు బిల్డప్ ఇవ్వాలి కాబట్టి అమ్మాయి ఏం ఆర్డర్ చేస్తే ఆర్డర్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. వాళ్ళు తిన్నటువంటి తిండికి కట్టే బిల్లుకి ఏమాత్రం సంబంధం లేకుండా కొన్ని వేల రూపాయల బిల్లు కడుతూ వస్తున్నారు. సో ఇలాంటి చాలామంది యువకులని అట్రాక్ట్ చేయడం కోసం ఈ యాజమాన్యాలు పబ్బులే కానీ రెస్టారెంట్సే కానీ కొన్ని హైదరాబాద్ వంటి ఈ ఇల్లీగల్ దందాకి పాల్పడుతున్నాయి. సో విజువల్స్లో మనం చూడవచ్చు. విజువల్స్లో ఆ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ వేసుకొని లోపల ఉన్నటువంటి అక్కడ నిల్చున్న చాలా దూరంగా ఉన్న వ్యక్తి ఆవిడే. ఎస్, అక్కడ వెళ్తున్నట్టు ఆవిడే రితిరాజ్. సో ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ ఒక మఫ్టీ డ్రెస్లో వెళ్ళిపోయారు. పోలీస్ యూనిఫామ్ లేదు, చాలా సాధారణంగా. నిజంగానే వెస్టర్న్ కల్చర్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఆ కల్చర్లో ఏ రకంగా అయితే పబ్బుల్లోకి వెళ్తారో షూస్, జీన్స్ ప్యాంట్ అండ్ ఆ వైట్ అండ్ బ్లాక్ చెక్స్తో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ లోపల మొత్తం పరిశీలించిన తర్వాత బయటకు వచ్చి ఈ బండారాన్ని మొత్తం బయట పెట్టేశారు. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ అది. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ అది. లోపల దాదాపుగా వ్యభిచారం జరుగుతుందా అనే చందంగా అక్కడ పరిస్థితుందట. 4 అమ్మాయిలు అరెస్ట్ చేస్తే మిగిలిన వారంతా అబ్బాయిలు. వారందరికీ రకరకాల చాటింగ్ల కోసం అమ్మాయిలు ఉపయోగించడాలు, ఆ అమ్మాయిలు చాటింగ్ చేసి అబ్బాయిలను అట్రాక్ట్ చేయడాలు, ఆ అబ్బాయిలు అక్కడికి వెళ్ళిపోయి పబ్బుల్లో వేల కొద్ది బిల్లు కట్టడాలు. సో ఎస్, ఇక్కడ మీ కింద ఫోటోలో కనిపిస్తున్నటువంటి యాక్చువల్ ఫోటో రితిరాజ్, ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ యాక్చువల్ ఫోటో కింద కనిపిస్తోంది. బట్ పైన మఫ్టీలో తన లోపలికి వెళ్ళడం ఆ వైట్ అండ్ బ్లాక్ చెక్స్లో మనం చూస్తున్నాం. సో ఫేస్కి మాస్క్ కూడా లేదు, చాలా సర్వసాధారణంగా తనని గుర్తుపట్టరు అనే కాన్ఫిడెన్స్తో తన లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4వ సింహం బయటకు వచ్చింది, అందరిని వేటాడడం మొదలుపెట్టింది. సో నిజంగానే ఈ మధ్య కాలంలో పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఐపీఎస్ క్యాడర్లో ఉన్న వాళ్ళు అద్భుతంగా ఇటువంటి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు కొనసాగుద్ది అనేది ఒక ట్విస్ట్. ఇక్కడ వి అప్రిషియేట్ యు రితిరాజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎఫర్ట్స్ అండ్ వర్క్. బట్ ఇది ఎంతవరకు కొనసాగుతుంది అండర్ యువర్ జ్యూరిస్డిక్షన్? ఎక్కడి వరకు అయితే మీకు లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ వరకు కూడా ప్రతి పబ్బుల్లో ఇటువంటి విధంగానే చర్యలు తీసుకోవాలి. దాదాపుగా ఈ పబ్ అనే కల్చరే విపరీత ధోరణికి దారితీస్తుంది. వెస్ట్రన్ కల్చర్ మరింత అంటే 4G 5G ఎట్లా అప్డేట్ అవుతూ ఉన్నాయో, వన్స్ పబ్ అనేది ఒక నార్మల్ స్టాండర్డ్ వరకు ఉండేది. అది తర్వాత రోజు రోజుకి పెరిగిపోయి ఎక్స్ట్రీమ్గా వెళ్తోంది, చాలా ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోతున్న పరిస్థితి. ఎక్కడికి అక్కడ బిడ్డలు, వ్యభిచారం, ఇటువంటి కూపాలు కొనసాగుతున్నాయి. మొన్న మల్కాజ్గిరి సిపి సుమతి తను కూడా సుమారుగా 1000 మంది పోలీసులతో స్పా సెంటర్పై అటాక్ చేసింది. అంతకుముందు దిల్సుఖ్ నగర్ ఆ ప్రిమిసెస్లో ఆ మెట్రోల దగ్గర బస్ స్టాండ్ దగ్గర మఫ్టీలో తను ఒంటరిగా నిలుచుంటే కొంతమంది వెధవలు అక్కడికి వచ్చి తనను సైతం ఇబ్బంది పెట్టడం అలాంటి కార్యక్రమాలకు చేపట్టారు. అంటే ఈజ్ ఉమెన్ సేఫ్? ఉమెన్స్ నిజంగానే మహిళలు సేఫ్గా ఉంటున్నారా? వాళ్ళకి నగరం సేఫ్ అన్న చందంగా ఈ మహిళా పోలీస్ ఆఫీసర్స్ డీసీపీ రితిరాజ్ కానీ సిపి సుమతి కానీ వీరిద్దరు కూడా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా గొప్పది. సో అంతగా నిన్న 2 days బ్యాక్ సో సజ్జనార్ గారు కూడా కొన్ని హోటల్స్ పైన రైడ్ చేశారు. వారు గెస్ట్ లిస్ట్ని తీసుకున్నారు. అంటే సంథింగ్ ఈజ్ బిగ్ హ్యాపెనింగ్. ఏదో ఒక భయంకరమైనటువంటి అంశం వెలుగులోకి రాబోతోంది ఈ పోలీస్ యాక్షన్ ద్వారా. దొంగలు, ఇక బద్మాషులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఎగిరిపోండి ఇక్కడి నుంచి. వీళ్ళు రంగంలోకి దిగారు.
వన్స్ మీ దాకా వచ్చిరంటే ఇక మీకు చెమడలు ఒల్చడం మాత్రం గ్యారంటీ. మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వీటి పేరిట హైదరాబాద్ మహానగరాన్ని పిచ్చి పిచ్చిగా చేస్తాం, హైదరాబాద్ మహానగరాన్ని మొత్తం కూడా మత్తులో మునిగేలా చేస్తామని చెప్పనుకుంటే మీ భరతం పట్టడానికి ఇదర్ లేడీ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సజ్జనార్ అండ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ డీజీపీ సివి ఆనంద్ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవరెక్కడ ఉంటాడు, వాని పని ఏంది, వాని పరపతి ఏంది, వానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా సివి ఆనంద్ తెలుసు. బికాజ్ ఆయన చాలా కామన్గా హైదరాబాద్ సిపిగా రకరకాల విధుల్లో నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన వివిధ స్టేజెస్లో పనిచేశారు, కొన్ని కీలకమైన కేసులు డీల్ చేశారు. కాబట్టి ఈ నోస్ ఎవ్రీథింగ్, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి తన మార్క్ మాత్రం డెఫినెట్గా చూపించే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మఫ్టీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటుగా 9 మంది అరెస్ట్ చేశారు అటు మేనేజర్తో పాటుగా. బట్ కేవలం అరెస్ట్ మాత్రమే కాదు, ఇటువంటి వాటిని సీజ్ కూడా చేయాలి. వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల ఫైన్లు వేయాలి, సీజ్ చేయాలి. అప్పుడు కానీ ఈ పబ్లకు బుద్ధి రాదు. సో ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఈ పబ్ కల్చర్ పైన, ఈ పబ్లో జరిగేటువంటి విన్యాసాల పైన, వింతల పైన, విడ్డూరాల పైన, ఈ స్పా సెంటర్ల పైన ఇంకా కేవలం 1-2 రోజుల పిఆర్ స్టంట్గా మిగిలిపోకుండా ఫర్దర్గా ఉంటేనే ఇటువంటి వాటికి కొంత చెక్ పడే అవకాశం ఉంటుంది. రిక్వెస్ట్ రితిరాజ్ గారు అండ్ సుమతి గారు అండ్ సజ్జనార్ గారు, యూ ప్లీజ్ కంటిన్యూ యాజ్ లైక్ దిస్. మీరు ఇలాగే ఇంకా కంటిన్యూ చేయండి. హైదరాబాద్ మహానగర్లో అక్రమంగా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి దందాలు చాలానే ఉన్నాయి. వాటిపైన కోడా జులిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి డెఫినెట్గా పబ్లిక్ వైపు నుంచి కూడా మీకు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ నేరుగా మఫ్తీలో పబ్లోకి వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేసి 9 మంది అరెస్ట్ చేశారు. అక్కడ ఏకంగా దాదాపుగా వ్యభిచారం జరుగుతుందా అన్న చందంగా కూడా అక్కడ వ్యవహారం మారింది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంత సీక్రెట్ ఆపరేషన్ వెనకాల పక్కా ఇన్ఫర్మేషన్ అనుకోవాలా, ఇది పక్కా పోలీసులకు అందినటువంటి ఒక 100% గ్యారంటీ ఇన్ఫర్మేషన్తోనే ఈ రకమైనటువంటి ఒక మఫ్తీ సీక్రెట్ ఆపరేషన్ జరిగింది అనుకోవాలా? ఎస్ మనోజ్, మరి నిన్న జరిగినటువంటి కుక్కడపల్లి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరి డీసీపీ రితిరాజ్ నిర్వహించిన ఈ కార్యక్రమము ఇటు ఇన్ఫర్మేషన్ ప్రకారం అనుకోవచ్చు, ఇంకో విధంగా చూస్తే కూడా ఈ మధ్య నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిల ట్రాప్ లో పడ్డం కానీ, అబ్బాయిలు అమ్మాయిల ట్రాప్ లో పడ్డం కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా కారణం అవుతున్నాయి అని రితిరాజు దృష్టిలోకి తీసుకోవడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి ప్లేసెస్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అక్కడ అశ్లీల ప్రదర్శనలు చేయడం కానీ, ఇటు అసాంఘిక కార్యక్రమాలు జరగడం కానీ జరుగుతూ ఉన్నాయి పబ్బులలో అని కూడా వాళ్ళు గమనించి వాటి మీద గట్టిగా కూడా నిఘా పెట్టి ఇక్కడ చాలా వరకు కూడా అమ్మాయిలను ట్రాప్ లో పడేస్తున్నారు. ఎందుకంటే టైమింగ్ కు మించి, రాత్రి టైమింగ్ కు మించి కూడా 10 గంటల సమయం వరకే పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా టైమింగ్ ను మించి వీళ్ళు పబ్బులు రన్ చేయడం అనేది వీళ్ళ దృష్టిలోకి తీసుకొని ఈ మధ్య పోలీసులు అందరూ కూడా ఇటు సిపి మల్కాజ్గిరి సిపి సుమతి కావచ్చు, ఇటు సజ్జనార్ గారు కావచ్చు, అటు రితిరాజ్ కావచ్చు, ఒక్కొక్కరిగా మొత్తం వాళ్ళంతా కూడా ఇటు హోటల్స్ పై అలాగే పబ్బులపై కూడా వీళ్ళు రైడ్ చేయడం అనేది ఓ పరంగా చూసుకున్నట్లయితే ఇలా ట్రాప్లలో పడుతున్న వాళ్ళను కొద్ది వరకైనా అరికట్టి వీళ్ళు ఇలాంటి పనులకు చేపట్టకుండా ఉండడం కోసం కూడా ఇందులో ఒక భాగంగానే వీళ్ళు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్న నైట్ చూసుకున్నట్లయితే కూడా రితిరాజు గారు చేసింది మాత్రం చాలా వరకు అందరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. తను చేసిన కార్యక్రమం చాలా బాగుంది. ఇలాంటివి పోలీసులు ముందు చేస్తే కూడా చాలా వరకు అరికట్టిన వాళ్ళు అవుతారు. ఇటు యూత్ కి కూడా అబ్బాయిలకు చాలా భయం ఉంటుంది, అమ్మాయిలకు రక్షణ కలుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ కింగ్ అండ్ క్వీన్ పబ్ ఏదైతే ఉందో ఈ పబ్ లో చాలా వరకు కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారనే ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డీసీపీ రితిరాజ్ మాత్రము తను సాహసం చేసిందని అనుకోవచ్చు. ఓ పరంగా చూసుకున్నట్లయితే తను తెగించేసి కూడా బాగా నిఘా పెట్టి గట్టిగా కూడా చర్యలు చేపట్టాలి అనే ఒక నిర్ణయంతోనే కింగ్ అండ్ క్వీన్ ఈ పబ్ పైన మాత్రము రైడ్ జరిపించడం జరిగింది. 9 మందిని అదుపులోకి తీసుకొని అలాగే మేనేజర్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేనేజరు పోలీసుల అదుపులోనే ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. విచారణలో భాగంగా మరి పబ్